అన్నట్టు. హలో నమస్తే అన్న. అన్న నమస్తేనే. నమస్తే, నా పేరు నరేష్ అన్న. అన్న నరేష్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న, మీరు పోరాడుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అన్న నమస్తే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నాకు చిన్న డౌట్ అన్న. ఇప్పుడు మనము పోయిన గవర్నమెంట్ చేసిన అప్పు కంటే వీళ్ళు ఇంకా చేస్తున్న అప్పును బట్టి చూస్తే ఇప్పటికే 2,20,20,000 దాటిందన్న. అవు కరెక్ట్. కానీ 2,20,20,000 దాటినా కూడా రైతు బంధు పెంచలేదన్న, రైతు బీమా లేదు, యూరియా లేదు, కొన్ని పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారంటే అది లేదు, వృద్ధులకు పెన్షన్లు పెంచారంటే అది లేదు. ఇది ఎలా ఇలా అప్పు పెంచుకుంటూ పోతే వీళ్ళు 2 సంవత్సరాలలో 2 లక్షల కోట్లు చేస్తే ఈ 5 సంవత్సరాలలో ఎన్ని కోట్ల అప్పులు చేయాలన్నా వీళ్ళు చేస్తారన్నా? చేస్తారు. ప్రజల మీద ఎంత భారం పడుతుందన్న? అన్న నరేష్ అన్న, నువ్వు లైసెన్స్ ఇచ్చి అలా వాళ్ళని ప్రశ్నిస్తా అంటే ఎట్లనే? నువ్వే లైసెన్స్ ఇచ్చి నువ్వు దాచుకోండి రా అని చెప్పి ఓటేసి మన చెప్పులతో మనమే కొట్టుకోవాలన్నా. ఎందుకంటే సరే ఎదుటోడి వ్యక్తి కంటే మనోడు మంచిగా ఇస్తాడు కదా అని ఆశపడ్డాం అన్న. ఆశపడ్డానికి ఇట్లా మోసపోతారనేది తెలియదు కదన్నా. స్వయం పాలన వదిలేసుకొని ఇప్పుడు పరాయి పాలన అయిపోయింది కదన్నా. చెండోడో మొడ్డోడో తొండోడో మన పాలన మనం వదిలేసుకొని యాన్నో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకుంటే వాడు వచ్చి ఎగిరెగిరితే అంటుండు కదన్నా. ఏం చేద్దాం మరి? ఇప్పుడు వీళ్ళు చేసింది 2 లక్షల కోట్లు అనుకుందాం, అటో ఇటో 2 లక్షల కోట్లు, ఇక కొంచెం ఎక్క తక్క అయితే 2,20,20 కోట్లని ఈ రోజు ఉన్నది. అదే మనం యావరేజ్ చేసుకుందాం. నేను చెప్పేది ఇప్పుడు రఘునందన్ రావు ఎంపీ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ లో వచ్చిన సమాధానం బీఆర్ఎస్ చేసిన అప్పు 4,25,000 కోట్లు. అంటే అది పాతది కలుపుకొని కదా. పాతది ఒక 70,000 కోట్లు ఉంది. అది బరాబర్. అది నీకు నాకు అందరికెరక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రం విడిపడ్డ నాడు మనకు ఆ అప్పు 70,000 కోట్లు ఇచ్చిపోయారు. అది ఉన్నది. సరే అది పక్క అది వేసుకుందాం. సరే నువ్వు అన్నట్టు 70,000 కోట్లు పాత అప్పు. ఇగో నువ్వు చెప్పినట్టు రాస్తున్నా. ఇక 1,00,000 కోట్లని వీళ్ళే అన్నారు కదా. ఏది? మన కాళేశ్వరం 1,00,000 కోట్లు కట్టిండు కదా. 1,00,000 కోట్లు ఖర్చు అయింది. 93,000 కోట్లని అది ఉండని అన్న. అది అసెంబ్లీలో ఒప్పుకున్నారు, అన్ని ఒప్పుకున్నారు. మనకు అందరికీ ఎరక. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉంది. మొత్తం తెలుసు మనకు. మనం గుడ్డి లెక్కేసుకుందాం, ఒక బండ లెక్క. ఓ గ్రామంలో ఉండే రైతుకు అర్థమయ్యే లెక్క చెప్తా నేను. ఇగో 4,25,000 కోట్లల్లా 70,000 కోట్లు పాత అప్పే ఉండే మనది. 1,00,000 కోట్లు కాళేశ్వరమే కట్టిరి. మీరే చెప్తారు. ఇక మన అంబేద్కర్ స్టాచ్యూ, పల్లె ప్రకృతి వనాలు, లేకపోతే ఇంకా రకరకాల పనులన్నీ పక్కకు పెడదాం. నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజ్, అవన్నీ నేను చెప్పా. ఇంకా చూడు, ఇగో రైతులకు ఎంత ఇచ్చిర్రు? దగ్గర 1,00,000 కోట్లు ఇచ్చిర్రు వాళ్ళు. రైతు బంధు పేరు మీద మొత్తం వాళ్ళు ఉన్న 5 ఏళ్ళు 18 నుంచి 23 దాకా. 9.5 ఫస్ట్ నుంచి లేదు కదా. ఫస్ట్ టర్మ్ లో లేదు రైతు బంధు. సెకండ్ టర్మ్ లో చాలా అయింది. 5 ఏళ్ళ 18 నుంచి 23 దాకా. ఓకే, 18 ఎన్నికల ముందే ఇచ్చిర్రన్న. మనకు చెక్కులు ఇచ్చిర్రు. యాదుకుందాలే 4,000 రూపాయలు ఒక చెక్ వచ్చింది. 88 సీట్లు 66 సీట్లకి 88 సీట్లకి ఎట్లా వచ్చినాయంటే అప్పుడు 4,000 రూపాయలకు ఎకరం చొప్పున చెక్కులు ఇచ్చిర్రు మనకు ఫస్ట్. అయితే అది ఆ మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు దగ్గర యావరేజ్. మళ్ళీ నేను చెప్పేది వేరే ఎన్ని కట్టిరు, ఏది కట్టిరు అవన్నీ పెడితే సంక్షేమం నడిచినాయి, అంటే పెన్షన్లు నడిచినాయి, అన్ని నడిచినాయి. అభివృద్ధి అంటే అక్కడక్కడ డెవలప్మెంట్స్. సరే మనమే మాట్లాడుకుంటున్నాం ఊర్లలో ఏమేమి జరిగినాయి, ఏం కట్టించిర్రు, కొత్త కలెక్టరేట్ భవనాలు, సమగ్ర భవనాలు, అన్ని రకరకాలు జరిగినాయి. అయితే ఇక్కడ చూస్తే 70,000, 1,00,000 ఈయనే నీకు 3,00,000 కోట్లు కనిపిస్తుంది. 3,00,000 కోట్లు గీనే కనబడుతుంది వాళ్ళు చేసిన అప్పుల. మరి ఇంకా 1,25,000 కోట్లు పైగా మన రాష్ట్ర ఆదాయం కూడా వచ్చి ఉంటది కదా. అంతా కలిపి నడిపించారు కదా రాష్ట్రాన్ని. మనం చూస్తాం కదా, జీతాలు ఇచ్చిర్రు కదా, జీతాలు ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు కదా. అయితే ఈ 10 ఏళ్ల అప్పేమో 4,5 లక్షల కోట్లు ఉంటే ఇవి కనబడుతున్నాయి. కనీసం రైతులకు ఇచ్చిన 1,00,000 కోట్లు కనబడుతున్నాయి. లేకపోతే అక్కడక్కడ కలెక్టరేట్ భవనాలు కనబడుతున్నాయి, గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు కనబడుతున్నాయి, హరితారం కనబడుతుంది. ఇటు పక్క ఇంకా ఏమిటి అవి కట్టిరు కదా, వైకుంఠ ధామాలు కట్టిరు కదా, అవి కనబడుతున్నాయి. కాళేశ్వరం కనిపిస్తుంది, అన్ని కనబడుతున్నాయి మన కళ్ళ ముందరనే. ఈ దొంగలు 2,00,000 కోట్ల అప్పులో ఏం చేసిరు చెప్పమని ఇక్కడ రాస్తా నేను. దేనికి పెట్టరు చెప్పమని ఫస్ట్. 2,00,000 కోట్లు అప్పు చేసిరు. పోనీ ఆ 2,00,000 కోట్లు జీతాలు అనేది ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు సరిగా జీతాలు రావట్లేదు. నేను చెప్తానే ఉంది ఇక్కడ. ఇగో జీతాలు ఇది సగం ఇస్తలేరు. ఇక వాళ్ళు సరే 1వ తారీఖు వస్తుంది అన్నారు. ఏ తారీఖు వస్తుంది? అసలు ఇప్పటి వరకు జీతాలు రావట్లేదంట. అది మాట్లాడదాం. అసలు
ఇంకా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారా, వాళ్ళకి జీతాలే దిక్కులేవు. అవుట్ సోర్సింగ్ అయితే కొన్ని శాఖల రెవెన్యూ శాఖల అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే 6 నెలలు 8 నెలల నుంచి జీతం దిక్కులేదు. గవర్నమెంట్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్లకు ఇప్పటిదాకా దిక్కులేవు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ధరణి ఆపరేటర్లు ఉంటాయి, వాళ్ళకు ఇచ్చేది లేదు, దిక్కు లేదు. అయితే ఇక్కడ ఈ జీతాల సంగతి నెలకు పడుతున్నాయి అంటారు. సరే అది చూద్దాం, జీతాలు ఇచ్చుకుంటే నడిపిస్తారు. ఇంకా వీళ్ళు చేసింది ఒక రుణమాఫీ చేసారు గట్టిగా, అది కూడా అందరికి ముట్టలే. ముట్టలే అందరికి ముట్టలే. నేను చెప్పేది నేను రాస్తున్నా, అందుకే ఇగో 21,000 కోట్లు చేసిరు గంతే. 21,000 కోట్లు. ఒక్కసారి రైతు భరోసా వేసిరు, ఒక్కసారి మొన్న వేసిరు, అంతకంటే మొన్న 9,000 కోట్లు వేసిరు, 2 సార్లు ఎగ్గొట్టారు. అంతకంటే ముందు వాళ్ళే ఇచ్చిందే, వాళ్ళు పెట్టిపోయినాయి పైసలు, అది ఎలక్షన్ ముందు ఉన్నాయి అవి వేసిరు. ఒక్కసారి వేసింది 4 ఎకరాల దాకా వేసిరు, అదొక 4,500 కోట్లు 5,000 కోట్లు అయింది అంతే. వీళ్ళు చేసిన పనులేమో గింతంతా కనబడుతున్నాయేమో, 50,000 కోట్ల పనులు కనిపిస్తా ఉన్నాయి. ఇక మరి అంటే కనబడతాలంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, సంక్షేమం ఇస్తున్నాం, వస్తుంది కూడా ఉంది కదా, ఇన్కమ్ కూడా ఉంది కదా. ఇన్కమ్ ఉంది, ఆల్రెడీ ఇన్కమ్ తగ్గింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. 2 లక్షల కోట్ల వీళ్ళు గీ పని చేస్తామని చూపించే గట్టి పని ఒకటి చెప్పు. నాకు కనబడితే రుణమాఫీ కనబడుతుంది. ఏమి లేదన్నా, పెన్షన్లు పెంచలేదు వాళ్ళకు, పెన్షన్లు రైతు బంధు పెంచలేదు. మరి ఎక్కడ అంటారు ఈ పైసలని? బీమా వస్తుందో రావట్లేదో తెలియట్లేదు. యూరియా గురించి రైతులు 4 రోజులు ఎండల వాడల తరుచుకుంటా పడిపడుతున్నారు. ఈ 9.5 ఏళ్లలో ఎప్పుడు చూడలే మనం. యూరియా గురించి మీరు చెప్పకూడరే, మీరు అంత అబద్ధం చెప్తున్నారట. ఇప్పుడు బత్తుల లక్ష్మారెడ్డి అని మిర్యాల కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన, యాడుంది సార్ మా దగ్గర అక్కడక్కడ ఉంది తప్ప ఎక్కడ లేదు, అంతా ఫుల్ అయిపోయింది, ఒక 2-3 లోడ్లు వస్తే సెట్ అయిపోతుంది. మేము అబద్ధం చెప్పడానికి సంబంధించిన కాదు అన్నా, మేము నువ్వు కాదే ప్రజలకు రైతులము. మేమేమో ఆ పార్టీ మాకు సంబంధం లేదు, ఈ పార్టీ మాకు సంబంధం లేదు, అన్ని ప్రభుత్వాలు మాకు సమానమే, ఎవడు మాకు ఒక ముద్ద పెడతాడనే చూస్తాం. మేము ఆశపడ్డాము, మాకేమో పార్టీలతోని మాకు సంబంధం లేదు, ఎవడు ఏ పార్టీ వాడు మాకు పెట్టడన్నా. టీఆర్ఎస్ వాడు పెట్టడు, నా కాంగ్రెస్ వాడు పెట్టడు, బీజేపీ వాడు పెట్టడు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారని తోసింది. సరే ఆయన ఇచ్చిండు, కాంగ్రెస్ మంచి చేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తగా వేసినామన్నా. అందరం కాంగ్రెస్ కాకపోయినా కార్యకర్తలుగా పనిచేసి ఏరేసిన ఓడగొట్టుకుని కాంగ్రెస్ తెచ్చుకున్నాం, ఆశపడ్డాము. రైతు బంధు వస్తది, సరే తులం బంగారం అన్నాడు, ఆడపిల్లలకు అవుతుంది, సరే మహిళలకు 2,500 అన్నాడు, అది అవుతుంది. సరే పిల్లలకు విద్యార్థులకు స్కూటీలు అన్నారు, పాపం చదువుకునే పిల్లలు వాళ్ళన్నా బాగుపడతారు. సరే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే నా తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఉద్యోగాలు నిధులు నీగాల గురించి కొట్లాడినా. సరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే 2 లక్షల ఉద్యోగాలు మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబమే బాగుపడుతుంది అనుకున్నాం. అన్న అన్ని నచ్చినాయి అనుకోవాలి, పెరగన్నం తినాలా, అరుగు మీద వండుకోవాలి సపరేక. అన్నా నాకు ఇంకొక డౌట్, కళ అన్ని వచ్చినాయి అనుకోవాలి చెప్పే. అన్నా ఇప్పుడు సరే గత ప్రభుత్వం ఏం చేసిందా ఏం చేయలేదా అనేది ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం, పక్క కూర్చోబెట్టినాం. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది, అది మెయిన్ స్ట్రీమే మీడియా అనుకోండి, సోషల్ మీడియా స్ట్రీమే అనుకోండి, ఇంకా పాత ప్రభుత్వం మీదనే పడుతున్నారే తప్ప ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు ఇది లేరైందన్న. పడాలి కదన్న, ఇప్పుడు వాళ్ళకు బతుకు తెరివే అదే. పాత ప్రభుత్వం గురించి మాట్లాడితేనే బతుకు తెరివే. ఇప్పుడు ఉన్నోన్ని అడుగుండ్రా సన్నాసులారా అంటే గుర్తు చేస్తారు కదన్న. ఆయన పోయి ఇంట్లో పండుకుండు, ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలి? నువ్వేం చేస్తావు మనం చెప్పుకోవాలి, కానీ అనుకున్నాను లేదు తన్నించుకోమనే అన్న. ఇది అట్ట కాదు. ఇప్పుడు నేను కూడా కొత్తలు అడిగిన, ఒక 6 నెలలు అడిగినాం. ఎందుకు అడిగినామంటే, నేను ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవుతున్నానా. నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాడిని ప్రశ్నించినావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు ప్రజల పక్షాన్నే ప్రశ్నిస్తున్నావు, అది ఎవరైనా సరే. బీఆర్ఎస్ లో కూడా మొన్న అయిపోయినాక ఒక 6 నెలలు వీళ్ళు కొత్తగా రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టు లోపు అది ఇదని చెప్పినప్పుడు కొంత నమ్మి నేనేమనుకున్నానంటే, గత ప్రభుత్వంలో తప్పిదాలు చాలా జరిగినాయి. కాళేశ్వరంలో తప్పిదం ఉందన్నారు, గొర్రెల స్కామ్ అన్నారు, బతుకమ్మ చీరల స్కామ్ అన్నారు, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి మనం కొన్న కరెంటులో కూడా అవకతవకలు జరిగినాయి అన్నారు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడు నేనేమనుకున్నా అంటే, చేసి మాట్లాడదామంటే భయాలన్నా. నేనేమనుకున్నా అంటే అన్న కేసులు పెడతాడు మాకు భయాలు. అదే నేనేమనుకున్నా అంటే, వాటి పైన మాట్లాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, నిజంగా ఇన్ని స్కాములు జరిగినాక ఎందుకు మాట్లాడొద్దు వాళ్ళ గురించి, ఆ దొంగల గురించి అని ఒక 6 నెలలు కొట్లాడినా అన్న. అయితే వీళ్ళు ఒక్కటి బయట పెట్టకపోయారు, ఒక్కటి కాకపోయాయి. కాళేశ్వరంలో 7 కోట్లు మాత్రం అవకతవకలు జరిగినాయి. అవి మీరు ఏమంటారు, మీరు రికవరీ చేయొచ్చు అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ చూసినాక నాకు నవ్వొచ్చింది. వీళ్ళని కాదు అనాల్సింది వాళ్ళని.
అన్న కాళేశ్వరం గురించి నేను ఓవరాల్ గా స్కామ్లు బయటకు వస్తే ఫోన్ ట్యాపింగ్ రోజు జైలుకు పోతారని చెప్పిండ్రు అన్న. జైలుకు పోతలేరంటే వాళ్ళు తప్పు చేయనట్టే కదా. జైలుకు పంపించేది లేదు, ఏం లేదన్న. ఇది సాగతీస్తూనే ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. కానీ 1,00,000 కోట్లు తిన్నప్పుడు కేసు పెట్టాలి, బయట బొక్కలు వేయాలి అని చెప్పాలి, ప్రజలకు అది చూపించాలా. అందుకోసమే నేను కూడా అదే అంటా ఉన్నా. అది చేయలేరు కాబట్టి ఇప్పుడు మీ తప్పిదం ఉంది అది. నాకు తెలిసి కాళేశ్వరం గురించి ఈ టీవీలో మీలాంటి పెద్దలు జ్ఞానులు చెప్పిన విధానం బట్టి 93,000 ఖర్చు అయినప్పుడు 93,000 వచ్చి ఓన్లీ మేడిగడ్డ కాదు కదన్నా, అన్నారం, సుందిల్లా ఇవన్నీ ఉన్నాయి అన్న. నీకెరుకున్నది కూడా ఇవన్నీ కాదు కదన్నా. నీకెరుకున్న సబ్జెక్ట్ కూడా పబ్లిక్ కొంతమందికి తెలియదు. ఇంకొకటి ఏం తెలుసా, వాడే కర్త అని హామీ ఇచ్చిండు, కడతా అన్నాడు. కట్టించి ప్రజలకు నీళ్ళు ఇస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే నెక్స్ట్ టైం వస్తుంది కదా. దేన్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఎంతకు రాజకీయమైనా ప్రజలు పట్టరా? ఒక రైతు చెప్పిన మాట వింటే వాళ్ళందరికీ సిగ్గు రావాలి. ఆయన ఏమన్నాడు, మేస్త్రీలు చచ్చిపోయినరా, దొరకట్లేదా, సిమెంట్ దొరకట్లేదా, చచ్చిపోయినరా అన్నాడు. మేస్త్రీలు దొరకట్లేదు కాదు, మేస్త్రీలు చచ్చిపోయారా తెలంగాణలో. షిమ్టి సంచులు దొరకలేవా? గది కట్టిపిస్తే ఈయన షిపాయే కదా, మొగోడే కదా, మరి కడితేమే చేసుకుంటేమే అని అడిగిండు. ఇక సిగ్గు రావాలి ఇంతకంటే కాంగ్రెస్ వాళ్ళకి. ఇంకేం చెప్తారు? ఉద్యోగాలు రాకన్నా 2006లో ఉద్యమం నుంచి కొట్లాడిన వాళ్ళం అన్నా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాచిగూడ హాస్టల్లో ఉండి కొట్లాడిన వాళ్ళం అన్నా. అందరు ఉద్యమకారులు అని చెప్పుకుంటారు. స్టూడెంట్స్ నుంచి ఎందుకు వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు? పాపం స్టూడెంట్స్ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారని వాళ్ళు నానా ఇబ్బంది ఎంతో కష్టపడి చదివిరన్నా. అన్న ఏ నోటిఫికేషన్ కూడా నిజాయితీగా వేస్తలేరు. వాళ్ళకి ఆ జాబ్ క్యాలెండర్ పట్ల చిత్తశుద్ధి లేదు. 2 లక్షలు ఒక్క సంవత్సరంలో నింపుతామని చెప్పిన దొంగలు ఇప్పటిదాకా మాట్లాడతలేరు, పట్టలేరు. 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మా అకౌంట్ లో వేసుకుంటున్నాం అని అన్నారన్నా. వీళ్ళు ఇచ్చినాయి అంటే 6,000 10,000 లోపే అన్న నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఎగ్జామ్ పెట్టింది. అది కూడా ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందన్నా, మీరు రీకన్సిడర్ అయినా చేయండి, లేదంటే రీ ఎగ్జామ్ అయినా పెట్టండి అన్నది. న్యూస్ లో చూస్తుంటేనే ఒక్కొక్కళ్ళు అమ్ముకున్నారు అంటున్నారు. ఏది నమ్మాలన్న? విద్యార్థులు ఆగమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న. దాన్ని మనము చక్కగా ఒక తోవల పోయేదాన్ని తగ్గించుకున్నట్టు అయిందన్న. ఊరు తిరిగి బస్సులు వేసుకొని పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి వేయించినాం అన్న. సరే అన్న, సరే ఇక మాట్లాడదాం. మస్తు మంది చేస్తారు రైతులు. థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే. హలో అన్న, నమస్తే. సారీ లైన్ లో పెట్టినా. చెప్పే అన్న. ఏం లేదు, ఒక చిన్న విషయం అన్న. చెప్పే అన్న. చిల్కా ప్రవీణ్ గురించి ఏమన్నా తెలుసుకుంటున్నా అన్న? చిలుకా ప్రవీణ్ అవనా? ఎవరన్నా మన అరే యూటీవీ న్యూస్ మీరు చెప్పేది ఆయనేనా? కరెక్ట్. నాకు పరిచయం లేదన్నా. నేను మీకు నిజాయితీగా ఒక మాట చెప్పాలి, అతి తక్కువ మందితోని నాకు పరిచయం ఉంది. నేను ఎందుకంటే చాలా నిబద్ధతతోని నిజాయితీగా జర్నలిజం చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఎవరితోని ఇట్లా వంగకుండా లొంగకుండా ఎవరితో సోపత్ చేయకుండా సింగిల్గా ఉంటా. నాకు తొలి వెలుగు రఘు పరిచయం అయినప్పటికీ మొన్న ఏదో ఇష్యూ ఉంటే ఒకసారి కాల్ చేస్తే పోయినా, మల్లన్న కూడా తెలుసు నాకు. నేను పెద్దగా అంటే వేరే వాళ్ళు ఎవరితో నేను పెట్టుకోనన్నా. వేరే విషయం డెఫినెట్గా ఏదైనా ఉంటే మాట్లాడదాం, అడుగుదాం. ఆయన పైన ఇప్పటికీ అడ్రస్ లేదని తెలిసింది. 3-4 నెలలు అయిపోయింది జైలుకి పంపించి. అదే 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 రేపు నాది కూడా గంతే అన్న. రేపు నాది కూడా గంతే. కాకపోతే ఆ విషయం ఏదో తెలుసుకుందాం. ఆయన తప్పిదం ముందు అంటుర్రు. సరే, కొన్ని ఆయన వ్యాఖ్యలు లేకపోతే ఆయన చేసినటువంటి కొన్ని వీడియోల వల్ల జరిగింది. సో కాకపోతే కొన్నిసార్లు కూడా కొన్ని జరుగుతుంటాయన్న. అంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు దొరుకుతాయి. వాటిని సరి చేసుకోవాలన్నా. ఇంకోటి, ప్రజలకి మనం ఒక చెప్పాలనుకుంటున్నప్పుడు నీతిగా ఉండాలి, అట్లా ఆదర్శంగా ఉండాలి. నువ్వు ప్రజా జీవితంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒకవేళ తప్పిదాలు చేస్తే రేపు ఎట్లుంటది? అట్లే విలేకరిగా నువ్వు నలుగురికి వార్తలు చెప్పి ప్రజల్ని అవేర్ చేసే నీ బాధ్యత ఉన్నప్పుడు ఒక సైడు లాక్కపోవద్దు. బండి ఒక దిక్కు లాక్కపోతే, ఒక ఎద్దు లాక్కపోతే ఏమైతుంది? బోర్ల పడుతుంది. నిజాయితీగా నిలకడగా పోతుంటే ఏం కాదు. మీలాంటి వాళ్ళందరి ఏమంటారు సపోర్ట్ ఉంటే కూడా బాగుంటది. బట్ మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మరి ఆయన చాలా మంది వ్యూవర్స్ కూడా బాగున్నట్టు ఆయన కదా, చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు మరి ఎవరు అడుగుతలేరు? ఇప్పుడు అంటే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మాత్రమే చూస్తారు కానీ తర్వాత ఏం సపోర్ట్ చేయరు అన్నట్టు పబ్లిక్ కూడా. కనుక్కుందాం అన్న. నేను డెఫినెట్ గా కనుక్కుంటా. నేను ఒక అడ్వకేట్నే, మీకు తెలుసు కదా. నేను కూడా ఆ కేసు ఏందో వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువసేపు మన రైతులు, మన ప్రాబ్లమ్స్, మన ఇష్యూస్ పైనే నేను ప్రయత్నం చేస్తుంటా. వేరే ఎవరితో ఏ దోస్తాన ఎవరితో తిరిగా ఎవరి పెద్దగా పట్టించుకోండి. నేను నాకు జస్ట్ ప్రజా సమస్యలు కనిపిస్తాయి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వస్తుంది అంతే. కొంచెం మీ గురించి కూడా చూసుకోండి. మీరున్నారు కానీ నాకు అచ్చా ప్రవీణ్ లెక్క మీరు కూడా అవుతారంటవా? కాదు కానీ ప్రవీణ్ గురించే అన్న. నేను ఇది ఏనాడు సిద్ధమైన అంటే జర్నలిజం చేసినాడే సిద్ధమైన. ఒకవేళ చేస్తే గట్టిగా చేయాలి,
లేకపోతే మలుసుకొని ఇంట్లో వండాలి అంతే తప్ప అటు ఇటు చేసి పైసల కోసం వచ్చేటట్టయితే ఇది చేయొద్దు, వేరే పని చేసుకోవచ్చు, దందలు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం కాదు ఇది. ఇది ప్రజాసేవ అనుకోవాలి, డెఫినెట్ గా ప్రజల కోసం మాట్లాడాలి. వాళ్ళ మెప్పు మీ ప్రేమ ఉంటేనే నడుస్తుంది, ఇది లేకపోతే నడవది. కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండి నాకు డబ్బు ముఖ్యం కాదనుకున్నోడికే పనికొస్తుంది ఇది. ఏం కాదు, కాకపోతే తెలియని వాళ్ళకు కరెక్ట్ అర్థమవుతుంది. మీరు చెప్తే ఆయన కూడా చెప్తే బాగానే అర్థమవుతుంది. ఏం చేస్తారన్న మా అంటే చూద్దాం కదా, మీరు అంతా ఉన్నారు కదా, నాకు సపోర్ట్ ఉన్నారు కదా. అవునా? భయపడమంటారా నన్ను? ఏం లేదన్న, భయపడద్దు కదా. భయపడకూడదు. రైతు అవనికన్నా భయపడతాడా అన్న? ఏం చేస్తారో చేయను కదా, చూద్దాం కదా. ఓకేనా? నాకు రైతుల బలం ఉన్నది, మీరే నా బలం. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే.